నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర మహోన్నతమైన నేత అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో దేవినేని ఉమా మాట్లాడుతూ పరిటాల రవి అనన్య సామాన్యమైన నేత అని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పరిటాల రవి అని కొనియాడారు. పెనుగొండ ధర్మవరం ప్రాంతంలో 1991 వరకు అరాచక శక్తులు రాజ్యమేలితే రవీంద్ర అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి పెరిగి పరిటాల రవీంద్ర ఎన్టీఆర్ పిలుపు మేరకు 1993లో తెదేపాలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారన్నారు. ఇప్పటికి 20 సంవత్సరాలు 20వ వర్ధంతి పట్టపగలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 100 మంది గన్మెన్ల సాక్ష్యంగా ఆ రోజు పార్టీ కార్యాలయంలో పార్టీ మీటింగ్లో ఒక 100 మంది గన్మెన్లు ఉన్నారు. అటువంటి సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టపగలో అనంతపురం పార్టీ కార్యాలయంలో పరిటాల రవి గారిని గోండాలు పొట్టన పెట్టుకున్నారు. మరి ఆనాడు ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో భూస్వాములు బారిన పడి పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళ అరాచకాలన్నీ కూడా ఎదిరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో పరిటాల రవి గారు తెలుగుదేశం పార్టీలో చేరటం, అతి కొద్ది కాలంలోనే జిల్లా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఆనాడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారు 7 నెలలు కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరి ప్రతిపక్షంలో ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కక్షగట్టి 2005 జనవరి 24 ఈ రోజున పరిటాల రవి గారిని హత్య చేయడం జరిగింది. చివరి రోజుల్లో శాసనసభ కార్యాలయంలో కూడా రవి గారు అన్న మాటలు ఈరోజు కూడా గుర్తుకొస్తాయి. ప్రత్యర్థులు కొమ్ముగాసి ఉన్నారు. హోటల్స్ కొన్ని వేలాది మంది కార్యకర్తలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి తెలియజేసుకుంటూ రవి గారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఏ శక్తులు అయితే ఉన్నాయో ఈరోజు కూడా అవే శక్తులు 5 ఏళ్ళు అరాచక పరిపాలన మనం చూసాం. 161 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి 11 సీట్లతో వాళ్ళకు బుద్ధి చెప్పినప్పటికి కూడా ఈరోజు కూడా విషయం చెబుతూ ఉన్నారు. దావోస్ వెళ్తే ఏమొచ్చాయి, ఏం తెచ్చారని. మీరు చేసిన అరాచక పాలనని, ఈ దుర్మార్గాన్ని ఎండగట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటు పోలవరం దగ్గర 12,000 కోట్లు తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెట్టి నిర్వాసితులకు డబ్బులు వేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మిగతా నిర్వాసితులకు ఏ విధంగా డబ్బులు తెప్పించాలి, ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసి ఏ విధంగా పోలవరాన్ని త్వరితగతంగా పూర్తి చేయాలని ఒక పక్కన పనిచేస్తున్నారు. రెండో పక్కన అమరావతిలో దగ్గర సుమారు 38,000 కోట్లు టెండర్లు పిలిచి పనులు పరిగెట్టిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక పక్కన అమరావతి పోలవరం జరిగి ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏఐలో కావచ్చు, డీప్ టెక్నాలజీలో కావచ్చు, అట్లా గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఎన్నో పవర్ ప్రాజెక్టులు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రం 26 జిల్లాల్లో కూడా ఏ జిల్లాలో ఏ వనరులు ఏ అభివృద్ధి ఎట్లా ఉందనేది అన్ని సవివరంగా వివరించి పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా రాష్ట్రానికి రప్పించి ఆ కార్యక్రమాలన్నీ కూడా కార్యరూపంలో తీసుకొస్తా ఉంటే విషం జిమ్మే కార్యక్రమాలు ఒక సాక్షి పత్రికను పెట్టుకొని, ఒక సాక్షి ఛానల్ పెట్టుకొని ప్రతిరోజు కూడా విషం జిమ్ముతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఎవరైతే గత 5 ఏళ్ళు దోపిడీ దొంగలంతా కూడా ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ గూడు పుటాలు చేసి ప్రతిరోజు కూడా అబద్ధాలు అసత్యాలు వండి వార్చి ఇవాళ మళ్ళీ సమాజాన్ని విషతుల్యం చేయాలి, మళ్ళీ అభివృద్ధిని అడ్డుకోవాలని ఈ అరాచక శక్తులన్నీ కూడా వాళ్ళ కుట్రలో కుతంత్రాలు పాల్పడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళ దాష్టికాలన్నీ కూడా ఎండగట్టి వాళ్ళ శిక్షలు పడే విధంగా, వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా మరి ఈరోజు పెద్దల రవి గారి అభిమానులు కావచ్చు, మరి ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంతోమంది మరి వాళ్ళకి పెద్ద పెద్ద ఆయుధాలు కూడా ఇచ్చారు. ఎట్టి బస్సులో వచ్చే శాసనసభ సమావేశాలకు నేను రాకపోవచ్చు, గ్యారంటీగా నా మీద ప్రయత్నం జరుగుతుందని ఆయన అందరితో అనడం జరిగింది. అవే మాటలు నిజం చేస్తూ పట్టపగల కార్యాలయంలో ఆయన హతమార్చారు. ఆ రోజు ఆ హత్యాకాండను ఎదిరించి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్డు మీదకి వచ్చారు. దశాబ్దాల పాటు కోర్టు కేసుల్లో ఈరోజు కూడా చాలామంది ఆ కేసుల్లో తిరుగుతూ ఉన్నారు. తర్వాత ఆ కేసులో ముద్దుసీరు కావచ్చు, చాలామంది సాక్షులు కావచ్చు జైల్లో చంపబడ్డారు, బయట చంపబడ్డారు. ఈరోజు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ విధంగా అయితే ముద్దాయిలు చనిపోతున్నారో అదేవిధంగా ఆ రోజు పరిటాల రవి హత్య కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు, ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఎలా చనిపోయారో కూడా అందరికీ తెలుసు. అట్లాగే పరిటాల రవి గారి సతీమణి సునీత గారు తర్వాత సభ్యురాలుగా గెలవటం, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో 5 సంవత్సరాలు మరి సివిల్ సప్లైస్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వర్తించటం, అట్లాగే ఆయన కుమారుడు ధర్మవరం పార్టీ ఇన్ఛార్జిగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు పరిటాల శ్రీరామ్. అట్లాగే సునీతమ్మ ఈరోజు శాసనసభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో అరాచక శక్తులు కావచ్చు, భూస్వామ వర్గాలు కావచ్చు, ఫ్యాక్షనిస్ట్ వర్గాలు కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలకి మరి ఎదురొడ్డి ప్రాణం పోతుందని తెలిసి కూడా పార్టీకి అండగా ఉండి తన మీద ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు కూడా వీరోచితంగా నిలబడి ప్రాణాలు అర్పించిన వ్యక్తి పరిటాల రవి గారు. ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ ఈ అరాచక శక్తులు